చిత్తూరు జిల్లాలో టీడీపీ గూండాలు బీభత్సం సృష్టించారు. కొంగారెడ్డిపల్లిలో వైఎస్ఆర్సీపీ నేత మురళిరెడ్డిపై మూకుమ్మడి దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి ఎమ్మెల్యే గురజాల అనుచరులు దాడి చేశారు. ఎమ్మెల్యే అనుచరుల దాడి దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. ఎమ్మెల్యే గురజాల దౌర్జన్యాలపై వైఎస్ఆర్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. చిత్తూరులో టీడీపీ గూండాల దాడిలో గాయపడిన వైఎస్ఆర్సీపీ నేత మురళిరెడ్డిని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భూమన కరుణాకర్ రెడ్డి పరామర్శించారు. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులపై దాడి చేయడమే పనిగా పెట్టుకున్నారని, ఇలాంటి వాటిని సహించేది లేదన్నారు. పోలీసులు న్యాయం చేయకుంటే కోర్టులో న్యాయ పోరాటం చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజల ముందు నిలబెడతామంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ రౌడీ ముఖాలు అత్యంత దారుణమైన దాడి పాల్పడ్డారు. చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన 5వ వార్డు ఇన్ఛార్జ్ అయిన మురళిరెడ్డి మీద అర్ధరాత్రి ఇంటిపై దాడి చేసి అత్యంత దారుణంగా కూడా అతన్ని కొట్టిన పరిస్థితి మనం చూడొచ్చు. అతని శరీరం మీదంతా కూడా చాలా దారుణంగా వాతలు పడే విధంగా, చర్మం తోలు లేసే విధంగా కూడా ఎంత దారుణంగా ఇక్కడ కొట్టారనేది మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ రౌడీ ముఖాలు అర్ధరాత్రి ఇంటి మీద ఒక్కసారిగా దాదాపు 30 మందికి పైగా దాడి చేసి ఇంటి అద్దాలు పగలగొట్టి, డోర్లు పగలగొట్టి, లోపల మారణాయుధాలతో ప్రవేశించి వాళ్ళ మీద అత్యంత కిరాతకంగా దాడి చేసిన పరిస్థితి ఉంది. ఈ అర్ధరాత్రి జరిగిన దాడిలో తమ పిల్లలతో పాటు ఎంతో భయాందోళనకు గురైన పరిస్థితి ఉంది. 2 చిన్నపిల్లలు ఉన్నారు, వారి సతీమణి కూడా ఇంట్లో ఉండగానే ఇలాంటి దాడి జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నా కూడా పోలీసులు కూడా పూర్తిగా సహకరించలేదని చెప్తున్నారు. మరోపక్క చిత్తూరు జిల్లాలో ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అత్యంత దారుణమైన దాడి జరిగింది. మురళిరెడ్డి గారి మీద ఇలా చూస్తున్నారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నది. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఎమర్జెన్సీ రోజుల్ని తలపించే విధంగా అత్యంత దుర్మార్గంగా, హేయంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలే లేకుండా సమూలంగా అణిచివేస్తాము అనేటువంటి శపథం తీసుకొని ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరి మీద కూడా ఈ రకంగా దాడులు చేయిస్తున్నారు అని చాలా స్పష్టంగా అర్థమైపోతున్నది. నిన్న రాత్రి మురళి అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద చిత్తూరు నియోజకవర్గంలో జరిగినటువంటి దాడి ఎమర్జెన్సీని తలపించటం కాదు, ఎమర్జెన్సీ రోజుల కంటే కూడా అత్యంత దారుణంగా ఉంది. ఈ రోజున గూండాలు దాదాపు 30 మందికి పైగా ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి ఆ జగన్మోహన్ ఆదేశాల మేరకు దిలీప్, సతీష్ అనే 2 గూండాల నాయకత్వంలో దాదాపు 30 మంది వచ్చి పూర్ణ, రాహుల్, సురేష్ వీళ్ళంతా దాదాపు 30 మంది ఈయన ఇల్లును పగలగొట్టి అపార్ట్మెంట్ అంతా కూడా ధ్వంసం చేసి, తలుపులు విరిచేసి, అద్దాలు పగలగొట్టి, ఆయన చర్మం ఒలిచిపోయేటట్టుగా ఆయన శ్రీమతి ముందరే, ఆయన పిల్లల ముందరనే అత్యంత కిరాతకంగా ఇంక సభ్య సమాజం తల దించుకునే విధంగా వాళ్ళ నీచపు బిహేవియర్ కనపడ్డది చాలా స్పష్టంగా. పోలీస్ వ్యవస్థ మీద పూర్తిగా గౌరవం కూడా పోతుంది. పోలీసు ఖచ్చితంగా బాధితుల పక్షాన నిలబడాల. ప్రభుత్వంలో పోలీసు ఒక భాగమైనప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ఏమాత్రం కూడా విఫలం కాకుండా, ఏ ఒక్కరి పక్షాన వ్యవహరించకుండా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్షాన నిలబడి చట్టం ప్రకారము నేరస్తుల మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఈ మురళి మీద జరిగినటువంటి దాడిలో ఆ రకంగా ఏమాత్రం కూడా జరిగినటువంటి దాఖలాలు కనపడటం లేదు. వీళ్ళందరూ వచ్చి దాదాపు 30 మంది కిటికీలు బాగులు కొట్టి ఇంట్లో ఉంటే దాడి జరిగింది. మారణ ఆయుధాలతో కత్తులు కూడా తీసుకొచ్చారు. జస్ట్ ఇక్కడ ఇంకా నేను, నా సతీమణి, మా బ్రదర్ ఇన్లా ఉన్నారు. మేము 3 పోరాడాము, కానీ మాకు శక్తి సరిపోలేదు. లాస్ట్కి జరగాల్సింది జరిగింది. మీరు చెప్పండి అసలు రాత్రి జరిగిన దాడిలో మీరు ఏ విధమైన ఇబ్బంది పడ్డారు, ఎలా అనిపించింది?
దాదాపు 30 మంది ఒక్కసారిగా కిటికీలన్నీ బద్దలు కొట్టుకుంటా ఇంట్లోకి వచ్చేసారు. మాకేం చేయాలో తెలియట్లేదు. ఆడికి బెడ్రూమ్ డోర్ వేసుకొని బెడ్రూమ్ లోపల ఉన్నాము. పిల్లోళ్ళు ఒకటే అరుపులు, పిల్లోళ్ళు ఆ బెడ్రూమ్ బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చేసారు. పిల్లోళ్ళు ఒకటే అరుస్తా ఏడుస్తా భయపడతా అన్నారు. వాళ్ళ పైకి కొట్టడానికి వచ్చారు. వాళ్ళు మళ్ళీ భయపడి కాట్ కిందకి దూరుకొనేసారు. మళ్ళీ మా వారిని కొడతా అంటే నేను అడ్డు వెళ్తుంటే నన్ను జుట్టు పట్టుకొని లాగి నన్ను కొట్టడం జరిగింది. మళ్ళీ మా బ్రదర్ అడ్డొస్తా అంటే మా బ్రదర్ని కొట్టాడు. అందరూ కొడతా అంటే మా వల్ల ఏం చేయలేక మా ఆయన అట్టె కుప్ప కూలిపోయారండి. మరి చెప్పండి. 11 గంటలకు తోసి చంపారు. మరి అన్యాయం మేడం నాకంతా చిన్న పిల్లలని లేదు, ఆడవాళ్ళని లేదు, ఇంత దారుణం చేసినారు. ఇది పిల్లలు మంచం కింద దాక్కుంటారు లేదు, వాళ్ళు కూడా చంపేసేదానికి చేసినారు. మీకు ఇక్కడ పోలీసులు రక్షణ ఏమైనా ఇచ్చారండి? తర్వాత ఉదయం కానీ తర్వాత మాకేమీ ఇవ్వలేదు. పెట్రోల్ వెహికల్ అక్కడ రాలేదండి. అక్కడ సైరన్ సౌండ్ ఇంటా ఉంది రోడ్లో, బట్ ఇక్కడికి ఇంటి దగ్గరకు అయితే రాలేదు. ఎవరైతే ప్రభుత్వం నుంచి ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ పక్కన నిలబడుతూ వీళ్ళకి తీవ్ర అన్యాయం జరుగుతుంది. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళి మేము తేల్చుకుంటాం, న్యాయస్థానాలకి వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని అక్కడే తేల్చుకుంటాం, పోలీసులు కానీ న్యాయం చేయకుంటే అని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. జర్నలిస్ట్ శ్రీకాంత్తో ప్రసాద్, సాక్షి టీవీ, చిత్తూరు నుంచి.